అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీయాలనుకున్న టాపిక్ మీతో గడిపిన క్షణాలే కానీ, మీరు జర్నీ చేసిన మీ రిలేషన్ టైమే కానీ, మీ మెమొరీసే కానీ మీ పర్సన్కి గుర్తొస్తున్నాయా? అంటే మీ రిలేషన్లో మీరు పొందిన అనుభూతి ఏదైనా మీ పర్సన్కి గుర్తొస్తుందా అనేది ఈరోజు టాపిక్ అండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మా వీవర్స్తో గడిపిన ప్రతి క్షణం వాళ్ళ పర్సన్కి గుర్తొస్తుందా? వీళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? వీళ్ళ మధ్య జరిగిన మాటే కానీ అన్నీ గుర్తొస్తున్నాయా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్. డబ్బులు వస్తున్నాయండి. Bottom of the deck, 7 of Swords, Fool, Star, 10 of Pentacles, Death. ఓకే అండి, మీ పర్సన్కి మీ మెమరీస్ కానీ, మీరు గడిపిన క్షణాలు కానీ, మీ మధ్య జరిగిన ప్రతిదీ గుర్తొస్తుందనంటే మీ పర్సన్ ఖచ్చితంగా గుర్తొస్తుందండి. ఎలాగనంటే ఇది షార్ట్ టైం రిలేషనే కానీ, లాంగ్ టర్మ్ రిలేషనే కానీ, మీరు ఎంతకాలం ఈ రిలేషన్లో ఉన్నారు, మీ పర్సన్తో మీరు ఎంతకాలం కలిసి ఉన్నారు అన్నది పక్కన పెడితే, మీ పర్సన్కి మాత్రం మీరు గుర్తు రావడం మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తున్నారండి. ఇంకా ఏంటంటే మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు. మీరు చాలా గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. అంటే ఈరోజు టాపిక్ గుర్తొస్తున్నారా, ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయా, మీరు గుర్తొస్తున్నారా? మీరు కలిసే ఉండనివ్వండి, దూరంగానే ఉండనివ్వండి, ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, మీరు కలిసే ఉన్నా కూడా మీరు గుర్తొస్తున్నారా? మీ మెమరీస్ గుర్తొస్తున్నాయా? అంటే మీకు సంబంధించిన ప్రతిదీ తన మనసులో అలా పదిలంగా ఉందా, లేదు మర్చిపోయారా అన్న దానిపైన ఈరోజు టాపిక్ అండి. మీ పర్సన్కి మీరు ఖచ్చితంగా గుర్తొస్తున్నారు, చాలా గుర్తొస్తున్నారు అనంటే ఎలాగనంటే, ఇది 4 రోజులు మీరు కలిసే ఉండి, లేదు కొంచెం మీ మధ్య ఎక్కువ టైం రిలేషన్లో ఉండేవాళ్ళు ఉంటారు, తక్కువ టైం రిలేషన్లో ఉండేవాళ్ళు ఉంటారు. తక్కువ ఎక్కువ అన్నది ఇక్కడ సమస్య కాదండి. ఎంతకాలం కలిసి ఉన్నారు, ఎంతకాలం మీతో స్పెండ్ చేశారు టైం, ఆ ఉన్న కొద్ది కాలంలో మిమ్మల్ని మరిపించేలా చేశారా లేదా? ఆ ఉన్న కొద్ది కాలమైనా మీరు మిమ్మల్ని మర్చిపోయేలాగా మీ పర్సన్ చేశారా లేదా అన్నది ముఖ్యం. అది మీ పర్సన్ చేశారండి. అది ఈరోజు మీ పర్సన్ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, మిమ్మల్ని మోసం చేశారా, మనీ పరంగా మిమ్మల్ని దూరం పెట్టారా, లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారా, ఇదంతా ఓకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కానీ పాస్ట్లో మాత్రం మీరంటే మీ పర్సన్కి చాలా ప్రేమ ఉండేది. మీతో గడిపిన ప్రతి క్షణాన్ని మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారండి. ఒక రకంగా ఏంటి అనంటే, కొత్త వాళ్ళు తన లైఫ్లోకి వచ్చినా, కొత్త వాళ్ళతో జీవితాన్ని సాగిస్తూ ఉన్నా, కొత్త వాళ్ళే ప్రపంచంగా ఉన్నా, ఈ పాత మెమరీస్ అనేవి మనసుల నుండి పోవు. మీ పర్సన్ కూడా పోలేదు. మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు, చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి. ఇక్కడ ఏంటి అంటే క్వీన్ ఆఫ్ సోర్స్, అంటే మీరు ఎలాగనంటే మీ రిలేషన్లో ఉంది, మీ పర్సన్ ఒక చిన్న పాపే కానీ బాబే కానీ,
అలాంటి స్థితిలో అంటే తన ఏదైనా చిన్నగా ఏదైనా తప్పు చేసినా లేదు ఏదైనా విషయంలో ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నా ఇక్కడ మీరు సర్ది చెప్పడం ఒకటి, ఇలా చెయ్యొద్దు అని మీరు క్వశ్చన్ చేయడం, చెప్పడం, సర్ది చెప్పడం, ఒక రకంగా క్వశ్చన్ చేయడం అనమాట. ఇది ఎందుకు చేసావు నువ్వు, ఇలా చేయొద్దు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని మీరు ప్రశ్నించే విధానం కూడా మీ పర్సన్ గుర్తొస్తుంది. అంటే అది కోపంగా కాదండి, సహజంగానే గుర్తొస్తుంది మీ పర్సన్కి. ఎలాగనంటే ఇక ఒకటి కాదండి, అది మీరు మీ రిలేషన్లో మంచి చెడు, మీరు మీ పర్సన్ పైన చూపించిన కేరింగ్, మీరు తనపై చూపించిన దాన్ని ఏమంటారు అభిమానం, ప్రేమ అన్నీ గుర్తొస్తున్నాయి. చివరికి ఏంటంటే మీరు క్వశ్చన్ చేసే ఆ క్వశ్చన్ చేయడం కూడా మీ పర్సన్కి గుర్తొస్తుంది. అంటే వాళ్ళ మనసులో అదొక మెమరీగా ఉండిపోయింది అనమాట, చాలా మెమరీగా ఉండిపోయింది. మీరు క్వశ్చన్ చేయడం, అరవడం, ఏంటిది అని గట్టిగా మందలించడం, అదేనండి. ఎప్పుడైనా మీతో ఫోన్ అరకాలు మాట్లాడకపోయినా, లేకపోతే కొంచెం మిమ్మల్ని దూరం పెట్టినట్టు చిన్నగా ఏదైనా మీ మధ్యలో ఏదైనా చేంజెస్ వచ్చినా, పొరపాటున ఏదైనా పొరపాటు చేసినా అట్లా మీరు ప్రశ్నించడం అనమాట. అంటే ఇట్లా గదిరించడం అనమాట. చిన్నపిల్లల్ని కదా పేరెంట్స్ గదిరిస్తారు చూడండి, ఏంటి ఇదంతా ఇలా చేసామన్నట్టు అలా మీరు అనేవాళ్ళు. అది కూడా ప్రేమగానే, అది మీ పర్సన్కి అది అప్పుడు అర్థమైంది, అది కూడా గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే మీ మధ్యలో ఉన్న మీ కమ్యూనికేషన్, మీరు ఎక్కువగా ఫోన్లు మాట్లాడుకోవడం, ఎక్కువగా చాటింగ్ చేసుకోవడం, ఏంటంటే 24 hours ఫోన్లోనే ఉండిపోవడం, లేదు ఏదైనా జాబ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే అలా ఆఫీస్ నుంచి రాగానే ఇలా ఫ్రెష్ అయిపోయి అలా బెడ్ పైన పడుకొని ఇంకా మెసేజ్లు చేసుకోవడం, చాటింగ్ చేసుకోవడం, అలా ఎలా అంటే ఇంకా మీ టైంని అలా గడిపేయడం. ఇంకా మీకు ఇంకా వేరే ప్రపంచమే తెలియలేదు అప్పుడు. ఇంతసేపు మీ పర్సన్తో మీరు మాట్లాడుతున్నారా, వాళ్ళు హాయ్ అన్నారా, మీరు హాయ్ అన్నారా, వాళ్ళు బాయ్ అన్నారా, మీరు బాయ్ అన్నారా, మీకు టైం లెస్ అండి. ఇంకా అసలు టైమే తెలియలేదు మీకు. మీ రిలేషన్లో మీ పర్సన్తో మీరు మాట్లాడుతూ ఉంటే మీకు టైమే తెలియలేదు. ఇంకా మీకు 24 hours కన్నా 48 hours ఉంటే బాగుండేది అనిపించేది, మీకైనా మీ పర్సన్కైనా. అంత ఇదిగా మీరు అంత లీనపై అంత మాట్లాడుకోవడం, అంత కమ్యూనికేషన్ జరపడం, అంటే మీ మీద ఉన్న అభిమానాన్ని వాళ్ళు పంచుకోవడం, వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని మీరు పంచుకోవడం, ఎలాంటి ఒక మంచి బాండింగ్ని క్రియేట్ చేసుకున్నారు మీరు పాస్ట్లో. అదంతా మీ పర్సన్కి గుర్తొస్తుందండి. అంటే మేబీ నాకు తెలిసి ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు దూరమైన వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే అసలు కాంటాక్ట్లో లేకుండా దూరం అయిపోయి మీకు ఏదైనా బ్రేకప్స్ అయ్యి అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీ ఫొటోస్ కానీ, లేదు మీ చాటింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, స్టోర్ చేసి పెట్టుకొని, సేవ్ చేసి పెట్టుకొని ఉన్నా కూడా అవన్నీ ఒకసారి తీసుకోవడం, చూసుకోవడం, మళ్ళీ మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకోవడం, ఒక్కసారి అట్లా ఏమంటారు, ఒకసారి ఎమోషన్ అయిపోవడం, ఎలా జరిగిపోయింది, దీన్ని ఏంటారు, ఈ రిలేషన్ ఇలా జరిగిపోయింది, బాగుండుంటే బాగుండేది కదా, నా పర్సన్తో నేను ఉండుంటే హ్యాపీగా ఉండేది కదా అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్లో ఉందండి. మిమ్మల్ని చాలా 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 గుర్తు చేసుకుంటున్నారు. మీ మధ్య జరిగిన ఫోన్కు సంబంధించిన కమ్యూనికేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మళ్ళీ మళ్ళీ చూసుకోవడం, మీ డీపీస్ చూసుకోవడం, అన్నీ చేయడం. అంటే ఇది స్పై చేయడం అంటే స్పై చేయడము, కమ్యూనికేషన్, మీ మధ్య జరిగిన కమ్యూనికేషన్ని గుర్తు చేసుకోవడం, అన్నీ గుర్తు చేసుకుంటున్నారండి మీ పర్సన్. చాలా అంటే చాలా గుర్తొచ్చేస్తున్నారు మీ పర్సన్కి. అంటే మీ మధ్య అది ఎలాంటి సిచ్యువేషన్ వల్ల మీరు దూరం అయ్యారో తెలియదు, కానీ మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తొస్తున్నారండి. మీ మెమరీస్ మీ పర్సన్ని వదలట్లేదు. ఇక్కడ ఏంటి అని అంటే మీతో మాట్లాడిన సంభాషణలు, అంటే ఇప్పుడు మీ రిలేషన్ గురించే కానీ, లేదు మీ కెరియర్ సంబంధించి, లేకపోతే ఇంకేదైనా విషయాలు మాట్లాడుకోవడం, అంటే మీరు దగ్గరగా క్లోజ్గా మాట్లాడుకున్న ప్రతి విషయము, ప్రతి మాట, మీ దగ్గర ఎంత చనువు ఉండేది, ఎంతగా మాట్లాడుకున్నారు, మీ మధ్య ఎంత ప్రేమ ఉండేది, మీరు మీ ఫీలింగ్స్ని ఎలా, ఇక్కడ ఏంటి అంటే మీ నుంచి చాలా భారంగా, అంటే చాలా భారంగా మూవ్ అనే వెళ్ళిపోయారండి మీ పర్సన్. ఎలాగంటే అంటే మీ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ మీ నుంచి వెళ్ళిపోవడం చాలా అంటే చాలా భారంగా వెళ్ళిపోయారు మీ పర్సన్. అంటే మిమ్మల్ని వదల్లేక వెళ్ళిపోయారండి.
అది ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి తెలియదు, కానీ చాలా బాధగా అంటే చాలా బాధగా మూవ్ అని వెళ్ళిపోయారు. వెళ్ళలేక వెళ్ళిపోయారండి. అంటే ఇక్కడ మీతో కమ్యూనికేషన్ జరపాలని జరిపింది గుర్తొస్తోంది, మీరు మాట్లాడింది గుర్తొస్తుంది, తనని మీరు ప్రశ్నించింది గుర్తొస్తుంది. మీ ప్రేమ మొదట్లో ఎంత హ్యాపీగా ఉంది, మీరు గడిపిన ప్రతి క్షణం ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీ రిలేషన్లో ఎంత మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు, గడిపిన ప్రతి నిమిషం మీ పర్సన్కి గుర్తొస్తుంది. మళ్ళీ సేమ్ టైం మళ్ళీ ఎంత బాధగా మూవ్ ఆన్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది, నేను నా పర్సన్ నుంచి ఇంత బాధగా మూవ్ అని వెళ్ళాల్సి వచ్చింది అన్నది కూడా మీ పర్సన్కి గుర్తొస్తుందండి. ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని పిలవడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా అయితే మీరు వెళ్ళడం, ఇలా ఒకరింటికి ఒకరు వెళ్తూ రావడం, లేదా ఆఫీసెస్లోనే అనుకోండి ఎక్కడైనా ఇట్లా వెళ్తూ రావడం కూడా మీ పర్సన్కి గుర్తొస్తుంది. అంటే ఎలాగనంటే, మీరు మంచిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు నా పర్సన్ ఒక ఫంక్షన్ పిలిచారు, మేబీ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశమే కానీ ఒక పెళ్ళే కానీ ఏదైనా అయితే మిమ్మల్ని పిలవడం, మీరు చాలా హ్యాపీగా రెడీ అయ్యి మీరు వెళ్ళిపోవడం, మీ ఇంట్లో ఏదైనా జరిగితే మీ పర్సన్ రావడం, చాలా హ్యాపీగా రెడీ అయ్యి రావడం, ఇవన్నీ ఏంటి అని అంటే వాళ్ళకి ఒక మరిచిపోలేని మధుర స్మృతులండి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు సహజంగా ఎప్పుడైనా సడన్గా ఏదైనా పెద్ద ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీరు గుర్తొస్తారు. అంటే అది మీకు సంబంధించింది అయినా వాళ్ళకి సంబంధించింది అయినా ఎలాంటిదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా ఇంట్లో జరిగిన ఫంక్షన్కి నా పర్సన్ ఇలా వచ్చారు కదా అన్నట్టు. అంటే ఇప్పుడు కానీ ఒక డ్రెస్ కూడానండి, ఏదైనా డ్రెస్ సేమ్ కలర్ వేసుకొని ఉన్న వాళ్ళు ఇంకేదైనా ఫంక్షన్లో మీ పర్సన్ కనిపించి ఉంటే అది కూడా మీ పర్సన్కి గుర్తొస్తుందండి. ఎవ్రీ మూమెంట్ మీ పర్సన్కి కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. 24/7 మీ పర్సన్కి మీరు గుర్తొస్తూనే ఉన్నారండి. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో జరిగే ఏదైనా శుభకార్యానికి సంబంధించి కానీ లేదు వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదో గృహప్రవేశాలకు సంబంధించి కానీ ఏదైనా మనీపరమైన డబ్బు ఏదైనా అవసరం ఉంటే మీరు హెల్ప్ చేయడం, దాని ద్వారా వాళ్ళు ఏదైనా హౌస్ కట్టుకోవడం కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హౌస్ కట్టుకుంటే గృహప్రవేశానికి వెళ్ళడం మీరు డబ్బు ఇవ్వడం కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా శుభకార్యాలు అయితే మీరు డబ్బు ఇవ్వడం కానీ ఇలా జరిగి ఉంటాయి కదా, అది కూడా మీ పర్సన్కి గుర్తొస్తుందండి. అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయిన క్షణం అంటూ ఏం కనిపించట్లేదండి. మీరు గడిపిన ప్రతి క్షణం, మీరు హ్యాపీగా గడిపిన ప్రతి క్షణం మీ పర్సన్ కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. మీ పర్సన్కి అది గుర్తొస్తూనే ఉంది. చాలా గుర్తొస్తున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఆ జ్ఞాపకాలు మీ పర్సన్ నుంచి వదిలి వెళ్ళట్లేదు. ఇలాంటి ఒక ఫంక్షన్స్ ఇది కూడా గుర్తుపెట్టుకున్నారంటే చూడండి అది ఎంత ఇదో. ఇక్కడ ఏంటి అని అంటే, ఇవన్నీ గతంలో గడిచినవే కదండి. మీకు ఎంత గతంలో గడిచినవి ఇప్పుడు మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు కదా. సరే, మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఎలా ఉన్నారో తెలియదు, కానీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడంలో మాత్రం 100కి 100 మార్క్స్ వేయచ్చండి. మీ పర్సన్కి అంత గుర్తు చేసుకుంటున్నారు. ఏంటి అని అంటే, తన జీవితంలో గతంలో జరిగినవి అన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. మళ్ళీ 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 గుర్తు చేసుకుంటున్నారు. అది ఎలాగనంటే, ఏడుస్తూ చేసుకుంటున్నారు, బాధపడుతూ గుర్తు చేసుకుంటున్నారు. మీరు గడిపిన ప్రతి ఒక్క హ్యాపీ మూమెంట్ ప్రజెంట్ మీ పర్సన్ కళ్ళల్లో కన్నీటిగానే కనిపిస్తోంది. అంటే మేడం ఈరోజు పర్సన్ గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారని అంటే, రీడింగ్ ఎలా వస్తే అలా చెప్తానండి. ఎప్పుడు నెగిటివ్గానే రాదు కదా, పాజిటివ్గా కూడా వస్తాయి కదా, అలా చెప్తున్నాను. అంటే ఈ క్షణంలో ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకోవడంలో మీ పర్సన్ మెరిటే సాధించారండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన రీడింగ్ ప్రకారం చాలా గుర్తు చేసుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు గుర్తు రావట్లేదు అన్నమాట ఈరోజు తప్పు. ఎందుకంటే చాలా గుర్తొస్తున్నారు మీ పర్సన్కి మీరు. ఎలాగంటే గడిచిన ప్రతి దాన్ని కూడా ఎంత బాగా గుర్తు చేసుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీతో గడిపిన ప్రతి క్షణాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకొని చాలా ఒంటరిగా అలోన్గా ఉండిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే. అంటే రిలేషన్లో ఉన్నా, రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయినా ఆ మనిషిని మర్చిపోవడము అంటే అంత ఈజీ కాదు. మీరు మాత్రం మర్చిపోగలుగుతారా మీ పర్సన్ని? నాట్ ఎట్ ఆల్. అస్సలు మర్చిపోరు. మరవడానికి ఆ మనసు ఒప్పుకోదు, మర్చిపోరు. మీరు మర్చిపోలేరు, అక్కడ మీ పర్సన్ మర్చిపోవట్లేదు. ప్రతి మీ మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ పిన్ టు పిన్ గుర్తు చేసుకుంటున్నారండి. అంటే తన మనసుకి అంత హార్ట్ బ్రేక్ అయిపోయింది. అది మీ వల్ల జరగలేదు, అది తన తప్పు తను చేసుకున్న దానివల్లే జరిగినా కూడా ఇది టైమా, మీ కర్మ, లేకపోతే మీ దురదృష్టమా, నిజంగా మీరు ఇంత హ్యాపీ మూమెంట్స్ని మీరు మీ జీవితంలో ఎవ్రీ సెకండ్ అనుభవించడానికి
మీకు ఆ అదృష్టం లేకుండా పోయింది అనుకోవచ్చు. అంటే నేను ఇది జెన్యూన్ వాళ్ళకే చెప్తున్నానండి. ఏదో నీడ్స్ కోసం లైఫ్లోకి వచ్చి వాళ్ళ అవసరాలు చూసుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని అగాధంలో పడేసి మీరు ఉన్నారా చచ్చారా అని కూడా చూడకుండా, మీ బాగోగులు చూడకుండా, అసలు మీరు ఏమైపోయారో అన్న అది కూడా చూడకుండా ఉన్న రిలేషన్ గురించి నేను మాట్లాడట్లేదండి. జెన్యూన్ లవ్ ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. దూరం అవ్వడం ఎలా దూరమైనా ఆ మనసులో అది ఉంటుంది కదండి. ఒక మనిషి స్థానాన్ని ఇంకో మనిషికి ఇవ్వడము అంటే అది జరగని పని. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరు వచ్చినా ఏం చేసినా మీకు ఇచ్చిన స్థానాన్ని ఆ పర్సన్కి ఇస్తారంటే అది కొంచెం అనుమానమే. ఎందుకంటే ఇక్కడ మీ ప్రేమని, మీ రియల్ ప్రేమని, మీరు చూపించిన కేరింగ్ని అంత మీ పర్సన్ చూసి అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ మీతో ప్రతి క్షణం గడిపిన ప్రతి నిమిషాన్ని, మీతో మాట్లాడిన ప్రతి క్షణాన్ని మీ పర్సన్ అలా గుర్తు చేసుకుంటున్నారు. ఎలా తను నిజం చెప్పాలంటే తన గుండె ఒకలాగా బరువెక్కుంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు కూడా అలాగే ఉంటుండొచ్చండి. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంతలాగా 24/7 మిమ్మల్ని ఇంత గుర్తు చేసుకుంటున్నారు అని అంటే మీకు కూడా జస్ట్ మీరు ఎమోషన్ అవుతారు. నాకు తెలిసి చెప్పలేను, అంటే ఎవరెవరి మనసు ఎలా ఉంటుందో చెప్పలేను కదా, ఖచ్చితంగా ఎమోషన్ అవుతారు. ఎందుకంటే ఇంత పాజిటివ్గా ఇంత గుర్తు చేసుకుంటున్నట్టు మీ పర్సన్ మిమ్మల్ని ఇంత పర్ఫెక్ట్గా రీడింగ్ వచ్చింది అన్న తర్వాత మీ మనసు ఎక్కడో అక్కడ చెలించే ఉంటుందండి. రిలేషన్ ఉందా, బ్రేకప్ అయిందా, విడిపోయామా అన్నది ఈరోజు టాపిక్ కాదు. కానీ గుర్తు చేసుకుంటున్నారా అని అంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. సరేనండి, కారణాలు ఏవైనా విడిపోయారు, గుర్తు చేసుకుంటున్నారని అంటే 24/7 గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ తన స్వార్థంతో, తన కెరియర్ కోసం, తన డబ్బు సంపాదన కోసం మిమ్మల్ని దూరం పెట్టి కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కదండి, అది కూడా మీ పర్సన్కి గుర్తొస్తుందండి. అంటే ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టిన ప్రతి క్షణము, మీతో గడిపిన ప్రతి క్షణం మీ పర్సన్కి గుర్తొస్తుందండి. మిమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు బాధపడుతున్నారు. మీతో హ్యాపీగా గడిపిన క్షణం అప్పుడు ఎంజాయ్ చేశారు, అది గుర్తు చేసుకొని మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే టోటల్గా మీ పర్సన్ బాధలోనే ఉన్నారండి. ఇక్కడ ఏంటి అని అంటే మీకు అప్పుడు కమిట్మెంట్ ఇచ్చి ఉండరు. అంటే ఏ కారణాల వల్లైనా మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉండరు మీ పర్సన్. దానివల్ల ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి, నా పర్సన్ నాకు ఇంత ప్రేమను అందిస్తే, నా కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తే నేను ఇవ్వలేకపోతున్నాను అన్నది ఇప్పుడు గుర్తొస్తుంది. గతంలో మీకు ఏదైతే కమిట్మెంట్ ఇవ్వలేదో మీ పర్సన్, అది కూడా గుర్తు చేసుకుంటున్నారండి. అంటే ఏ సందర్భంలో మిమ్మల్ని గుర్తు చేసుకోవట్లేదు, ప్రతి సందర్భంలో చేసుకుంటున్నారు. ఎవ్రీ మినిట్ మీరు ఉన్నారు మీ పర్సన్ మనసులో. మరి ఎందుకు ఇంత దూరం అయ్యారు అని అంటే అది ఎవరెవరి రీజన్స్, ఎవరెవరి కారణాలు వాళ్ళకు ఉంటాయండి. అది మీ లైఫ్లో ఏం జరిగింది, దేనివల్ల జరిగింది, నిజంగానే మీ పర్సన్ మిమ్మల్ని వాడుకొని వదిలేసి, అంటే నీడ్స్ ప్రకారం అండి, ఫైనాన్స్ నీడ్ అలా చెప్తున్నాను, తన అవసరాలకు మిమ్మల్ని వాడుకొని వదిలేసిపోతే ఇలాంటి ఫీలింగ్స్ మీ పర్సన్కి ఉండవండి. ఇది మీ మనసుకు మీకు అర్థమవుతుంది. ఈ రీడింగ్ విన్న తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారనంటే స్టార్టింగ్లో మీ జెన్యూన్ లవ్ ఉండి ఉంటే, మీ పర్సన్ మీద మీకు నిజంగానే పాస్ట్లో నమ్మకం ఉండి ఉంటే ఖచ్చితంగా ఇదంతా మీరు నమ్ముతారండి. ఎందుకంటే ఒక రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంబడి ఆ రిలేషన్ బ్రేకప్ అవ్వదు. మీ జీవితంలో ఎంతో కొన్ని మెమరీస్ ఉండే ఉంటాయి. అది మంచైనా చెడైనా ఏవో కొన్ని మెమరీస్ అయితే మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మిమ్మల్ని బాధ పెట్టి మీ పర్సన్ వెళ్ళిపోయినా కూడా అక్కడ గుర్తు చేసుకుంటున్నారు అని అంటే మీ విలువ ఎంత హైలో ఉంది. మీరు ఒక వజ్రం అండి వాళ్ళకి. అందుకే ఇంత పదే 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 మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఎలాగనంటే గుర్తు చేసుకోవడమే కాదండి, ఆటోమేటిక్గా గుర్తు వచ్చేస్తారు కూడా. మీది ఒక సోల్ కనెక్షన్ ఇంకా అలా ఉండిపోయింది మీది. చెప్పాను కదా, ఇది ఏదైనా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ పేర్లు చూసినా, వాళ్ళ పేరు లాంటి పిలుపు ఎవరైనా పిలిచినా, లేకపోతే మిమ్మల్నే పాస్ట్లో ఏదైనా ముద్దు పేరుతో మీ పర్సన్ పిలుస్తూ ఉన్నా, అలాంటి పేరు వినిపించినా, అలాంటి వాయిస్ వినిపించినా, అలాంటి డ్రెస్ కనిపించినా, అలా కూడా మిమ్మల్ని మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా మీకు మీ పర్సన్ గుర్తొస్తున్నారు. అలా జరుగుతుంది. మీరు ఏదో పనిలో బిజీగా ఉంటున్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పిలిచినట్టు ఒక్కసారి అనిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తారు కదా, ఆ ఫీల్ ఏంటి అంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని అక్కడ గుర్తు చేసుకుంటున్నారని అర్థం. అక్కడ యాక్షన్ లేని ఇక్కడ రియాక్షన్ ఉండదు, ఇక్కడ యాక్షన్ లేని అక్కడ రియాక్షన్ ఉండదు. అంటే ఇది సోల్ కనెక్షన్. మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు. అందుకే ఇలాంటి ఒక అనుభూతి, ఇలాంటి ఒక జ్ఞాపకాలు, ఇలాంటి ఒక మెమరీస్ గుండెల నిండా చెక్కు చెదరకుండా ఉన్నాయి. రిలేషన్ బ్రేకప్ అయిందానంటే ఇంకా అయి ఉండొచ్చు, కానీ
మెమరీస్ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదండి. ఇది నైట్ ఆఫ్ వాండ్స్. ఎలాగనంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే నా పర్సన్ ఇలా ఈ డ్రెస్తో ఉంటే చాలా బాగుంటారు, ఇట్లా ఫ్యాషనేట్గా ఉంటే బాగుంటారు, ఇలా ఫ్యాషనేట్గా ఎక్కడికైనా వెళ్ళినా నా దగ్గరికి ఫ్యాషనేట్గా రావాలి అన్న కోరిక కూడా కొందరికి ఉంటుందండి. డ్రెస్ పరంగా, ఆ స్టేటస్ పరంగా అలా ఉంటుంది. మీరు మీ పర్సన్ని గతంలో ఇలాంటి డ్రెస్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఈ డ్రెస్ నాకు నచ్చింది, ఈ డ్రెస్ నువ్వు తీసుకో, ఈ డ్రెస్ నేను తీసుకున్నాను, ఈ డ్రెస్ నువ్వు వేసుకో, చాలా బాగుంటుంది, నువ్వు 10 మందిలోకి వెళ్ళినప్పుడు చాలా గ్రేట్గా ఉంటుంది అని మీరు పట్టి తనకి సెలెక్షన్ చేసి కలెక్షన్ చేసి తీసుకొని ఇప్పించిన డ్రెస్సెసే కానీ, లేదు కార్లే కానీ, ఏదైనా వెహికల్స్ ఏవైనానండి, ఏవైనా అది ఎప్పుడైనా బయటికి వేసుకొని వెళ్ళినప్పుడు మీ పర్సన్ ఒక్కసారి చాలా బాగున్నాయి ఇవి ఎక్కడ తీసుకున్నామని అంటే ఆటోమేటిక్గా మీరు గుర్తొచ్చేరా, తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా జెన్యూన్గా ఉన్న వాళ్ళకి, అందరికీ చెప్పట్లేదు, నిజంగా ప్రేమించిన వాళ్ళకి. సరే దూరమయ్యారంటే దూరమయ్యారేమో, కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు గుర్తొస్తారు. సరే మీరు సెలెక్షన్ చేసిన డ్రెస్సే బయటికి వేసుకొని వెళితే చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు, ఎంత పడింది అని ఎవరైనా అడిగారు అనుకోండి, అక్కడ చెప్పలేరు, మీరు తీసుకున్నారని చెప్పలేరు, కానీ ఆ అనుభూతి ఒకటి పొందుతారు. నా పర్సన్ ఈ డ్రెస్ ఎంత ఇష్టంగా తీసుకున్నారు కదా, ఎంత బాగుంది కదా, ఇంతమంది బాగుంది అంటున్నారు కదా, చాలా మంచి సెలెక్షన్, ఎంత బాగా తీసుకున్నారు అని ఒక ఆలోచన మళ్ళీ గుర్తు రావడం. మీరు ఎక్కడ గుర్తు రాడు చెప్పండి, అన్ని చోట్ల మీరు గుర్తొస్తూనే ఉంటారు. ఇక్కడ 3 ఆఫ్ సోర్స్ ఏంటి అని అంటే మీకు తను చేసిన హార్ట్ బ్రేక్, థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ మీకు చేసిన హార్ట్ బ్రేక్ కూడా మీ పర్సన్కి గుర్తొస్తుందండి. అంటే ఆ థర్డ్ పర్సన్ ఏ గ్రహాంతరం నుంచి ఊడిపడిందో తెలియదు కానీ, ఊడిపడిందో ఏదో వచ్చారో తెలియదు కానీ, మీ పర్సన్ ఏమనుకుంటున్నారనంటే ఈ థర్డ్ పర్సన్ వల్లే కదా ఈరోజు మాకు ఇన్ని బాధలు, ఈ బ్రేకప్స్, ఇంత బాధ, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతున్నాం, కనీసం చూసుకోలేకపోతున్నాం, బయట కనీసం రోడ్డు మీద వెళితే చూసే ఆస్కారం కూడా లేదు, కనిపించేంత ఇది లేదు, కనీసం ఫోన్లో మాట్లాడుకుందామనంటే ఎవరి ఫోన్లు వాళ్ళకి ఎక్కడికక్కడికి క్లోజ్. ఒకప్పుడు మీ పర్సన్ ఫోన్లో కానీ మీ ఫోన్లో కానీ మీ నెంబర్సే ప్రయారిటీ, ఫస్ట్ మీ నెంబర్సే ఉంటాయి, మీ నెంబర్సే ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి, మీరు మాట్లాడాలన్నా ఎక్కడికో ఎత్తుకుంటారు. అసలు నాకు తెలిసి మీ పర్సన్ నెంబర్ కూడా మీకు గుర్తుండి ఉండవు, మీ నెంబర్స్ మీ పర్సన్కు గుర్తుండి ఉండవు. కానీ మనసులో లేకపోయి ఉన్నారని అంటే ఖచ్చితంగా మనసులో ఉండే ఉంటారు. కొందరికి నెంబర్స్ గుర్తుంటాయిలేండి, అంత ప్రేమించిన తర్వాత అన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత నెంబర్లు గుర్తుండకుండా ఏముండవు. కాకపోతే అందరికీ చేసినట్టు సడన్గా తీసేసి కాల్ చేసి మాట్లాడే అంత ఛాన్స్ ఉందా ఈ రిలేషన్లో? లేదు కదా. ఒక మెసేజ్ వచ్చేసి ఒక మెసేజ్ ఫాస్ట్గా ఒక మెసేజ్ టైప్ చేసేసి మీ పర్సన్కి పంపించేంత వీలుందా ఈ రిలేషన్లో? లేదు. అంటే అలాంటి తెలియని ఒక అగాధం మీ మధ్య ఏర్పడింది. ఆ అగాధం ఏర్పడిన తర్వాతే మీ పర్సన్కి మీరు పదే గుర్తొస్తున్నారు. మీరు చేసిన చాటింగ్లే కానీ, మీరు చేసిన సాక్రిఫైజెసే కానీ, మీరు మాట్లాడిన మాటలే కానీ, తన కోసం మీరు సెలెక్షన్ చేసిన ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు మీ పర్సన్ పక్కన లేరు కానీ మీరు సెలెక్షన్ చేసి ఇచ్చిన వస్తువులు అయితే మీ పర్సన్ దగ్గర ఉండవు కదా. అవి చూసినప్పుడైనా ఖచ్చితంగా గుర్తొస్తారు కదా. లేదు మీ ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు, మీరు కూర్చొని మాట్లాడిన ప్లేసే కానీ, వాళ్ళు కూర్చొని మాట్లాడిన ప్లేసెసే కానీ, ఎక్కడో మీరు టీ తాగడానికి వెళ్ళిన ప్లేసెసే కానీ, టిఫిన్ చేయడానికి వెళ్ళిన ప్లేసెసే కానీ, ప్రతి చోట మీరు ఉంటారు, మీరు గుర్తొస్తూనే ఉంటారు. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్. ఏం చేయాలి? ఇంత గుర్తొచ్చినా ఏం చేయాలి? ఇంకా మీరు 24/7 మీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, మీరు గుర్తొస్తున్నారు, మీరు వెళ్ళిన ప్రతి చోటు గుర్తొస్తుంది. కొందరు లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు, మూవీస్కి వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఈ బ్రేకప్స్ తర్వాత ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు సడన్గా అది ఒక్కసారి మీకు గుర్తొస్తుంది, వాళ్లకు గుర్తొస్తుంది. ఆ రోజు ఆ మూవీ పేరు విన్నా మీకు గుర్తొచ్చేస్తారు. ఆ మూవీకి ఆ రోజు వెళ్ళాం కదా, ఆ మూవీ ఇలా చూసాం కదా అని రావడము, లేకపోతే మీ మధ్య జరిగిన కన్వర్సేషన్ ఏదైనా చిలిపిగా మీ మధ్య జరిగిన కన్వర్సేషన్ ఏదైనా ఉంటే అది, మీకు నచ్చిన డ్రెస్ మీ పర్సన్ తీసుకొచ్చిన, మీ పర్సన్ నచ్చిన డ్రెస్ మీరు తీసుకొచ్చిన, అలా గుర్తు చేసుకోవడం, అనుకోవడం, అదో జ్ఞాపకం. అంటే అది తెలీదు ఆ ఫీలింగ్,
అది అనుభవించిన మీ పర్సన్కే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. అది అందరికీ తెలియాలంటే అది అందరికీ తెలియదు. అలాంటి ఫీలింగ్తో మీ పర్సన్ ఉన్నారండి. మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్. చాలా ఎలా ఉన్నారంటే తనని ఇట్లా కదిపితే, కుండని కదిపితే నీళ్ళు వచ్చేస్తాయి కదా, ఆ పొజిషన్లో ఉన్నారు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారండి మీ పర్సన్. చాలా అంటే చాలా అడ్మైర్ చేస్తున్నారు. అంటే మీ వ్యక్తిత్వం కానీ, మీరు పూర్ పీపుల్ పట్ల ఉన్న మీరు హెల్ప్ చేసే విధానం కానీ, మీ పర్సన్ కోసం మీరు చేసిన సాక్రిఫైజెస్ కానీ, లేకపోతే మీ కెరియర్లో మీరు సాధించే విజయాల పరంపరనే కానీ, ఎలాగైనా మీ పర్సన్ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు. అంటే చాలా మెచ్చుకుంటున్నారు. నా పర్సన్ ది గ్రేట్ అనుకుంటున్నారు. ఇక్కడ డెత్ అయిపోయింది అనుకున్నారండి పాస్ట్లో. అంటే ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీ రిలేషన్ డెత్ అయిపోయింది అనుకున్నారు. ఆ డెత్ అయిపోయిన రిలేషన్ రిబర్త్ అవుతుందండి ఖచ్చితంగా. అందుకే ఇన్ని ఆలోచనలు, ఇన్ని మెమరీస్ మీ పర్సన్ని వెంటాడుతున్నాయనంటే ఈ డెత్ అయిన రిలేషన్ మళ్ళీ రిబర్త్ అవ్వడానికి. ఇదేంటి అని అంటే రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. అంటే మిమ్మల్ని మర్చిపోవడం అంటూ మీ పర్సన్ వల్ల కాలేదండి. థర్డ్ పార్టీ ఉంది మీ పర్సన్ పక్కన అంటే ఉన్నారండి. మీ థర్డ్ పార్టీ ఉన్నారు. ఇంట్లో ఓ సోఫా సెట్ ఉంది, ఓ బీరువా ఉంది, ఓ ఫ్రిడ్జ్ ఉంది, ఓ టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటితో పాటు థర్డ్ పర్సన్ ఉన్నారు. కానీ మనసు ఎక్కడుంది? మీ దగ్గర ఉంది. అది ఆ మనసు మీ దగ్గర ఉండడం వల్లనే ఇంత ఆలోచన. థర్డ్ పర్సన్ ఉన్నారు కానీ మీ దగ్గరికి రాలేని పరిస్థితి, మీతో మాట్లాడలేని పరిస్థితి. అంటే ఎంత థర్డ్ పర్సన్ ఎలా మీ పర్సన్ని మెల్ట్ చేసి పెట్టారంటే అంతా ఒక బొమ్మలాగా చేసి పెట్టారు. అంటే మీ దగ్గరికి రానే ఛాన్సే లేకుండా అలా చేసి పెట్టారనమాట. కానీ ఇప్పుడు మాత్రం రిబర్త్ అవ్వాలనుకుంటున్నారు, రీయూనియన్ కోరుకుంటున్నారు. మీకోసం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. మిమ్మల్ని మోసం చేశానన్న విషయం మీ పర్సన్కి అర్థమైందండి. ఎందుకంటే ఇంత జెన్యూన్గా ఉన్న ప్రేమని నేను మోసం చేశాను అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్లో ఉంది. ఇంకోటి ఏంటంటే మీతో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారండి మీ పర్సన్ నిజం చెప్పాలంటే. కానీ ఈ థర్డ్ పర్సన్ ఎక్కడి నుంచి ఊడిపడ్డారో గ్రహాంతరవాసి, కానీ మీ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఓవరాల్గా ఏంటి అని అంటే మీ పర్సన్కి మీరు 24/7 గుర్తొస్తున్నారండి. ఒక రిలేషన్లో దూరమైనంత మాత్రాన నా పర్సన్కి నేను గుర్తురాను అన్న మాట ఉండదండి. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు గుర్తు రాకుండా ఉండనే ఉండరు. అంటే పెద్ద అమర ప్రేమికులా మేడం అని అంటే అమర ప్రేమ అయితేనే గుర్తొస్తానండి. మీతో గడిపిన క్షణాలు మధుర క్షణాలు కావా? మీతో మాట్లాడిన ఆ సిచ్యువేషన్ అది హ్యాపీ మూమెంట్ కాదా? అన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కు. ప్రతిదీ గుర్తు చేసుకుంటున్నారు. మీ మెమరీస్ని అసలు మర్చిపోలేదు. మిమ్మల్ని వదిలేశారు కానీ మీ మెమరీస్ని మాత్రం మీ పర్సన్ వదిలేయలేదండి. ఎప్పుడూ ఆ బరువుని మోస్తూనే ఉన్నారు గుండెల్లో. ఎట్ ది సేమ్ టైం మీరు మోయట్లేదానంటే మీరు మోస్తున్నారు. సేమ్ మీ పర్సన్ లాగే మీరు మీ పర్సన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా మీ పర్సన్ కన్నా ఎక్కువే మీరు గుర్తు చేసుకుంటున్నారు. ఎలాగనంటే మీకు 24/7 మీ పర్సనే గుర్తు రావడం, కళ్ళల్లో నీళ్ళు వచ్చేయడం, పడుకుంటే అసలు దిండ్లే తడిచిపోతాయి. అంటే ఏం చేయలేరు ఈ రిలేషన్లో. ఇంకా బ్రేకప్ అయిన తర్వాత ఏం చేయలేరు. కాకపోతే ఆ మెమరీస్ నుంచి మీరు బయటికి రాలేరు కదా. నలుగురిలో కలవలేరు, నలుగురితో మాట్లాడలేరు, నలుగురితో హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు. ఎంతసేపు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. బయటికి వెళ్తే కనిపిస్తే బాగుండు అన్న ఆలోచన మీకు ఉంటుంది. సేమ్ ఆలోచన మీ పర్సన్ కూడా ఉంటుంది. సరే మాట్లాడుకోకపోయినా సరే కనిపిస్తే చాలు అని కూడా మీ మనసుకు అనిపించవచ్చు. అలాగే మీ పర్సన్ కూడా అనిపిస్తోంది. అంటే 24/7 ఒకరి మనసులో నుంచి ఒకరు వెళ్ళలేదండి. ఒకరు అంటే చెప్పాను కదా, సోల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు వేరుగా ఉన్నా మీ సోల్స్ కనెక్ట్ అయ్యే ఉన్నాయి. అందుకే ఇంత ఆవేదన, ఇంత ఆరాటం, ఆ జ్ఞాపకాలని మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారని అంటే కేవలం ఇదే కారణం అండి. అంటే మామూలుగా టైంపాస్ ప్రేమలలో ఇవన్నీ ఉండవండి. ఏమైనా వాళ్ళు నీడ్స్ని మాత్రమే చూసుకుంటారు. వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయన్నా కూడా నమ్మడానికే లేదు. అవన్నీ చాలా వేస్ట్ మాటలు. అవి టైంపాస్ చేసే ప్రేమలలో ఇవన్నీ కనిపించవు. ఇది ఏమైనా మనస్ఫూర్తిగా ఒక మనిషిని కావాలనుకొని జెన్యూన్గా ప్రేమించే మనుషులకు మాత్రమే ఉండే ఒక అనుభూతి. ఇది అందరికీ ఉండేది కాదు. టైంపాస్ ప్రేమలలో ఇవన్నీ ఎందుకు ఉంటాయి? వచ్చామా, మా అవసరం తీర్చుకున్నామా, వెళ్ళిపోయామా. కానీ మీరు అది కాదు కదా. మీ పర్సన్ ప్రేమ కూడా ఇప్పుడు అలా అనిపించట్లేదండి. చాలా గుర్తొస్తున్నారు, మీరు చాలా గుర్తు చేసుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు, ఒంటరిగా ఉన్నారు, ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి మీ పర్సన్. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.